నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించినటువంటి రామకృష్ణ ఉన్నారు. రామకృష్ణ గారు, ఈ విజయాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇంత అఖండ మెజారిటీని అందించిన ఆ సచివాలయ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా ఈ గెలుపులో అహర్నిశలు కృషిపడ్డ నా ఫ్రెండ్ సర్కిల్ కానీ, గౌరవ మురళీకృష్ణ గారు కానీ, అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉద్యోగుల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా సచివాలయ సంఘం పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు ఒక కుటుంబ పెద్దగా ప్రభుత్వం ముందుంచి పరిష్కరించడానికి మా వంతు కృషి చేస్తాము. పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం దిశగా ఒక్కొక్కటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగులకు మేలు జరిగేలా పనిచేస్తుంది. దాంతోపాటు ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య వారధిగా ఉంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయడంలో సచివాలయ సంఘం ముందుంటుందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు అప్సా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం అనేది ఒక చారిత్రక విజయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 34 సంవత్సరాల లోపు తర్వాత, అంటే ఒక బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం అనేది ఒక చారిత్రక విజయం అని చెప్పుకోవచ్చు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? దీనికి సచివాలయ ఉద్యోగులు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? ముఖ్యంగా పనిచేసే వాళ్ళకి సచివాలయ ఉద్యోగులు ఎంత పెద్దపీట వేస్తారన్న విజయానికి ముఖ్య కారణం. సచివాలయ ఉద్యోగులందరూ కులం మతం చూడరు. పనిచేసి ఉద్యోగుల పరంగా వాళ్ళ ఇష్యూస్ని అడ్రస్ చేసే వాళ్ళకే పనిచేసే అవకాశం కల్పిస్తారని నాకు ఈ విజయమే తెలియజేస్తుంది. ప్రధానంగా ఈ సచివాలయ అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి సంబంధించి మీ టీం ఎంతవరకు కృషి చేసింది? ఎన్నాళ్ళు కష్టపడ్డారు? ఏ విధంగా విజయం సాధించారు? గత నెల రోజుల నుంచి లాంగ్ పీరియడ్ అయింది ఎలక్షన్స్ అనేది. మా టీం మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో మా తమ్ముళ్ళుగా, అన్నలుగా నాతో వెన్నండి ఉంచి మా మహిళా ఉద్యోగులు ముఖ్యంగా ఎంతో కష్టపడి నా కోసం శ్రమించి కృషి చేశారు. నామినేషన్ దగ్గర నుంచి విజయం వరకు అందరూ నాతో వెన్నుండి నడిపించారు. వారికి పేరు పేరున నా తరపు నుంచి ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. మా టీం తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు రామకృష్ణ గారి మీద అప్సా అధ్యక్షుడు అయితే ఏదో మేలు చేస్తాడు అనేటటువంటి నమ్మకం వాళ్ళకి ఎట్లా కలిగింది? మీరు గతంలో ఏమైనా సేవ చేస్తున్నారు ఉద్యోగులకు? ముఖ్యంగా గతంలో నేను 2013 నుంచి 2019 వరకు సచివాలయ సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. ఆ టైంలో ఎప్పుడు ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ ఎన్నో సమస్యలు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఎన్నో సమస్యలు ఉద్యోగులు తీర్చడం జరిగింది. ఎన్నో మంచి ఫిట్మెంట్ తీసుకురావడం జరిగింది. దాంతోపాటు సచివాలయాలకి సపరేట్గా స్కేల్స్ తీసుకురావడంలో కానీ, ఉద్యోగులకు సంబంధించిన క్యాంటీన్ సబ్సిడీ ఇవ్వడంలో కానీ, ఉద్యోగులు బస్ పాస్ సౌకర్యాలు కల్పించడం కానీ, ఎన్నో రకమైన 30 days 30 రోజులు 5 రోజుల 10 దినాలు తీసుకురావడం కానీ, ఇవన్నీ తీసుకురావడం జరిగింది. దానివల్లే మా మీద ఉద్యోగులు భరోసా ఉంచారు. ఈరోజు తర్వాత నాయకత్వంలో కూడా రామకృష్ణ బాగా పనిచేస్తాడనే ఉద్దేశంతో నా గతంలో చేసిన సేవను గుర్తించి ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారని భావిస్తున్నాను. ఇప్పుడు ప్రత్యర్థులు కూడా కొన్ని రకాల ప్రచారాలు చేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే ఇతర అంశాల్లో కూడా కొంత ప్రచారం చేశారు. దాన్ని ఎట్లా ఎదుర్కోగలిగారు? ముఖ్యంగా సచివాలయ సంఘం అనేది అందరి సభ్యులకు సంబంధించిన సంఘం. దీన్ని ఒక బ్యాక్వర్డ్ క్లాస్ ఇష్యూ కానీ, ఓసీబీసీలు అని ఇలా విభజించి గత 5 సంవత్సరాలుగా సచివాలయాన్ని ఒక విడదీసి పాలించడం జరిగింది. అలాంటివన్నీ పక్కన పెట్టి సచివాలయ సంఘం అని ఒక కుటుంబం లాగా తీసుకెళ్తాము, అందరం కలిసిమెలిసి పనిచేస్తాము, ఇష్యూ సాల్వ్ చేసుకోవడంలో ముందుకుంటామని ముఖ్యంగా ఉద్యోగుల దృష్టిలో పెట్టడం జరిగింది. సచివాలయం అనేది నా కుటుంబంగా నేను భావించి ఉద్యోగులను ఓట్లు అడిగాను. దానిలో భాగంగానే నన్ను అఖండ మెజారిటీ గెలిపించారు. ఆ కుటుంబ సభ్యులకు ఏ సమస్య వచ్చినా సచివాలయ సంఘం ముందుండి పనిచేస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. సచివాలయ ఉద్యోగులు ఎంతో హోప్తో మీకు రామకృష్ణ గారికి అధ్యక్షుడు బాధ్యత ఇచ్చారు. ఈ నేపథ్యంలో మీరు ప్రభుత్వంతో ఎటువంటి సన్నిహిత సంబంధాలు నిర్వహించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారు, ఎప్పటిలోకి చేస్తారు? ముఖ్యంగా గతంలో నేను గౌరవ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సచివాలయ సంఘానికి ప్రధాన కార్యదర్శి పనిచేస్తూ గౌరవ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఎన్నో ఇష్యూస్ సాల్వ్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల పట్ల చాలా సానుకూలంగా ఉంటారు. దానికి ఉదాహరణ ఈ 15 నెలల్లో సెక్రటరీ ఉద్యోగులకు సంబంధించి చాలా ఇష్యూస్ సాల్వ్ చేశారు. నాకు ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆ రోజు పనిచేసే అనుభవం ఉంది. దాని ద్వారా ముఖ్యమంత్రి గారికి ఎప్పటికప్పుడు సమస్యలు దృష్టి తీసుకెళ్లి ఎంత త్వరగా పరిష్కరించగలిగితే అంత త్వరగా పరిష్కరించడానికి సాయశక్తులా కృషి చేస్తాం మా టీం అనేది తెలియజేసుకుంటాం. మిగతా వారి సపోర్ట్ ఎట్లా ఉంది సార్? ముఖ్యంగా యువ నాయకుడు లోకేష్ గారు కానీ, ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ,
ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. వారికి వెన్నుదన్నుగా ఉండాల్సిన అవసరం ఉద్యోగుల మీద ఉంది. ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య వారధిగా పనిచేస్తూ ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన సమస్యలు కానీ ఉద్యోగులకు రావాల్సిన హక్కులను కానీ సాధించుకుంటూ ప్రభుత్వానికి అండదండగా ఉంటూ ముందు నడిపించడంలో సచివాలయ సంఘం ముందుంటుందని తెలియజేస్తుంది. మీ మీద పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి లేకపోతే ఓడిపోయిన అభ్యర్థులకు సంబంధించి మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా ఎలక్షన్ అనేది ఎలక్షన్ వరకే చూడదలుచుకున్నాం. రేపటి నుంచి ఎవరైనా కానీ ఉద్యోగులకు సంబంధించి అందరినీ కలుపుకెళ్తాం, మంచి వాతావరణం క్రియేట్ చేస్తాము. దాంతోపాటు వాళ్ళ సలహాలు కూడా సంప్రదింపులు తీసుకొని ప్రభుత్వానికి దృష్టిలో తీసుకెళ్లి త్వరగా సమస్యల పరిష్కారానికి అందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది రామకృష్ణ గారు చెప్తున్నారు. మొత్తానికి రానున్న రోజుల్లో ప్రభుత్వ సాయంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సమస్యలన్నీ కూడా త్వరలో పరిష్కరిస్తానని చెప్పి రామకృష్ణ చెప్తున్నారు. అదేవిధంగా ఈ గెలుపుకు సంబంధించి చారిత్రక విజయం చెప్తున్నారు. సచివాలయ ఉద్యోగులకి రామకృష్ణ టీం అందరూ కూడా పూర్తిగా సపోర్ట్ చేశారు. రానున్న రోజుల్లో వాళ్ళందరి సమస్యలు కూడా పరిష్కరించేదానికి ముందు పాత్ర వహిస్తానని చెప్పి రామకృష్ణ చెప్తున్నారు. ఆల్ ది బెస్ట్ రామకృష్ణ గారు.